తిరుపతి జిల్లా రేణుగుంట మండలం ఎస్పీ ఆదేశాల మేరకు రేణుగుంట డీఎస్పీ భవ్యకిషోర్ ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి మరియు సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. రేణుగుంట పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం నాడు విలేకరుల సమావేశంలో ముద్దాయి వివరాలు తెలిపారు. అంజీ, అజిత్, భాస్కర్, ధనుష్ అనే నిందితులు ఈ నెల 17వ తేదీన వీళ్ళు ముగ్గురు రాత్రి సమయంలో రేణుగుంట బ్రిడ్జిపై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి గాయపరిచి నగదు, సెల్ ఫోన్ దోచుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను రేణుగుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిని పట్టుకున్నందుకు రేణుగుంట పట్టణ పోలీసులకు ఎస్పీ అభినందించారు. వీరిని రిమాండ్కు తరలించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలతో అల్లరి సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ భవ్యకిషోర్ ప్రత్యేకంగా తెలిపారు. అతను ఆ రోజు ట్రైన్ దిగి బయట వాళ్ళ రూమ్కి నడుచుకొని వెళ్తున్నప్పుడు రేణుగుంట ఫ్లైఓవర్ మీద ఫస్ట్ ఒక గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అతను కొట్టి అతని వద్దన ఉన్నాయి. అంటే ఏం బిలాంగింగ్స్ ఉంటాయో ఫోన్ అండ్ డబ్బులు అతను కొట్టి లాక్కొని వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అతనికి వెంటనే తల మీద దెబ్బ కూడా తగులుతుంది. సో అతను అన్కాన్షియస్ అయ్యి దాని తర్వాత వెంటనే రూమ్కి వెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి నైట్ వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెంటనే విచారించి ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఆల్ టెక్నికల్ డేటా కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, మనం అన్నీ చెక్ చేసుకున్న క్రమంలో ఈరోజు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి మనం ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మన ముద్దాయిలో విషయంలో వచ్చేటప్పటికి వాళ్ళ పేర్లు వచ్చేసి ధనుష్, అజిత్ అండ్ అంజీ. వీళ్ళు ముగ్గురు కూడా తిరుపతి అవిలాల ఏరియాకి చెందిన వాళ్ళు అనమాట. సో వాళ్ళు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ మనం ఏదైతే ట్రైన్ వెహికల్ కానివ్వండి అండ్ ముద్దాయి దగ్గర నుంచి విక్టిమ్ దగ్గర నుంచి కాకుండా ఫోన్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇటువంటి ఇష్యూస్ మనకి నోటీస్ వస్తున్నాయని చెప్పి యాక్చువల్లీ ఒక లాస్ట్ 10 days నుంచి కూడా ఈ బయట తాగి తిరుగుతున్న వ్యక్తుల మీద ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగి వాళ్ళందరూ మనం బయట ఓపెన్ డ్రింకింగ్ మీద కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ ఈ అక్యూజ్డ్ కూడా ఆ రోజు తాగిన మైకంలోనే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా ఈ విక్టిమ్ని ఆ రోజు కొట్టడం జరిగింది. సో కొట్టి అతన్ని ఇట్లా ఇంజూర్ చేయడం జరిగింది. సో ఫార్చునేట్గా అతనికి పెద్ద చిన్నదే అవ్వడం వల్ల ఉంది. లేదనంటే ఇది పెద్ద క్రైమ్. అండ్ మోరోవర్ రాబరీ అనేది మనకి ప్రీవియస్ క్రైమ్ కానీ మనం చూస్తాము. సో బట్ స్టేషన్లో వాళ్ళు కూడా బాగా వర్క్ చేసి వీళ్ళని ట్రేస్ చేయడం జరుగుతుంది. సో డిమాండ్ చేస్తాము. సో మనము దీని మీద ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేసి ముఖ్యంగా సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ బయట తాగే ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేశాము. అండ్ లాస్ట్ 4-5 daysలో పంచాయతీ అధికారుల హెల్ప్తో కూడా మనం వాటన్నిటిని కూడా క్లీన్ చేపించి ఈవెన్ అక్కడ బయట తాగుతున్న వాళ్ళు కానివ్వండి అండ్ నైట్ 9 గంటల తర్వాత రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతూ ఎక్కువ పని లేకుండా ఉంటే మనం చూస్తూ ఉంటాం. 2 వీలర్స్లో తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ కూడా స్టేషన్కి తీసుకోవాల్సి అదే కనుక వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ ఇదే చెప్తున్నాము. సో దయచేసి బయట తాగి అల్లరి చేసినా లేదంటే పని వాట లేకుండా బయట తిరిగినా అటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటాము. ఇవన్నీ కూడా మనకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చాయి ఎస్పీ గారి నుంచి. సో ఈ డ్రైవ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఇటువంటి ఆఫెన్సెస్ కూడా మనకి ఫర్దర్గా జరగకుండా మనం ఇన్స్ట్రక్షన్ కూడా తీసుకుంటాము.